స్వామివారి దర్శనాలు దాంట్లో ఏఐ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎలా ఉండబోతుంది? ఏదైతే వైసీపీ ఏఐ టెక్నాలజీలో ఇంకా రాలేదు, రాకముందే వాళ్ళు దీంట్లో పెద్ద గోల్మాల్ జరగబోతుంది, కొన్ని కోట్లు వెనకేసుకోబోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ 10-14 తారీఖుల్లో చేస్తున్నటువంటి ఒక సాక్షికి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో, అటు పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాయి, ఇక్కడ బిఆర్ నాయుడు గారు ఏదో దోచుకోబోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి బిఆర్ నాయుడు గారికి సంబంధించి గతంలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా కనీసం కొండపైకి వెళ్ళిన తర్వాత తన మంచినీళ్ళ బాటిల్ తనే తెచ్చుకుంటున్నాడు, తన టీలు కాఫీలకు సంబంధించి ఖర్చు తనే పెట్టుకుంటున్నాడు, ఆఖరికి కారుకి సంబంధించినటువంటి ఇంధనాన్ని కూడా తనే సమకూర్చుకుంటున్నారు. అన్ని విధాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా బిఆర్ నాయుడు గారు తను ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించినటువంటి ఒక డబ్బులు ఎక్కడ కూడా తన స్వార్జితానికి ఖర్చు పెట్టుకోవట్లేదు. స్వామి వారికి సేవ చేయడానికి మాత్రమే ఇది ఒక పెద్ద అదృష్టం కింద భావించారు బిఆర్ నాయుడు గారు. కానీ లేనిపోని ఆధారాలు, కనీసం ఆధారాలు బయట పెట్టి ఇదో ఈ ఆధారాలతో ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు ఇలా చేశారు అని చెప్పి చెప్పుకోవడం. వాస్తవానికి బిఆర్ నాయుడు గారికి రోజుకు ఒక 50 మందికి దర్శనాలు కావచ్చు, అదే కింద ఉన్నటువంటి బోర్డు మెంబర్స్ ఎవరైతున్నా వాళ్ళకి రోజుకు ఒక 20 మందికి దర్శనాలు కావచ్చు ఇప్పించేటువంటి ఒక వారు ఆ 50 టికెట్లు కూడా వాడుకోవట్లేదు అని చెప్పేది బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. కానీ అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తూ వస్తున్నాం.